చాయ్ అలాంటివి తాగనమాట, ఓన్లీ జ్యూస్ తాగుతా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నీ వాచ్ తాకింది తెలుసా నాకు. అవునా, సారీ, మళ్ళీ ఒకసారి చూసి తాకిస్తా. మేమిద్దరం కలిసి బయటికి వచ్చినాం. అన్ని తొండా ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళి నా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషు గ్రేస్ఫుల్ వ్లాగ్స్. సో ఇవాటి బ్లాగ్ ఏంటి అంటే నేను బావ ఇద్దరం కలిసి ఎర్త్ క్యాంపింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అక్కడ విజిట్ అయ్యి అక్కడ ఏం ఎంజాయ్ చేస్తాం, ఎలా ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను, షేర్ చేసుకుంటాను. హాయ్ గైస్, ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాం అనమాట. లెట్స్ స్టార్ట్. సో గైస్, మేమైతే ఎర్త్ క్యాంపింగ్కి అయితే రీచ్ అయినాం అనమాట. మంచి మెల్లమెల్లగా గట్టి కొత్తుతాను, నువ్వు గట్టి కొత్తుతాను, స్లోగా ప్రెస్ చేయాలి, స్లోగా. చిన్నగా చిన్నగా వేయి, మెల్లగా స్లోగా. లోపలికి అనుకుంటా ఇటు బయటికి తీసుకురా, లోపలికి అనుకుంటా బయటికి తీసుకురా మెల్లగా. ఇంకా జాలి ఏమనకు. పట్టుకో, అది నీ చిప్ప పట్టుకో. యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ ఐశ్వర్యనే చేసింది. అయ్యో, చాలా కష్టపడి ఇది చేసిన, ఇది రేపు పొద్దున వరకు ఎండిపోయినాక తీసుకోవతా. ప్యాంటుకి మొత్తం పట్టాను. బాయ్ బాయ్. సో గైస్, ఇప్పుడే వాటర్ అయితే అయిపోయింది అనమాట. మంచి చిప్పలు చేస్తాను, మంచిగా ట్రై చేసిన చిప్పలు కానీ రాలే. సో ఇప్పుడు స్నాక్స్ టైం అనమాట. సో స్నాక్స్కి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు? ఒకటే సమోసా అండ్ పకోడీ, సమోసా, చాయ్, జ్యూస్ ఎవరికి ఇష్టమైనా వాళ్ళు తీసుకుంటారు అనమాట. నాకైతే మంచి ఒక వైబ్ లాగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత. యా, వన్ బై వన్. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఆడుకుంటాం. పకోడీ సమోసా తిని సారు చాయ్ తాగుతుంది. జ్యూస్ అయినా మేము చాయ్ అలాంటివి తాగనమాట, ఓన్లీ జ్యూస్ తాగుతా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు.
మేము ఎక్కడ స్టే చేస్తున్నాం అనేది అది కూడా చిన్న క్లిప్ చూపిస్తాం. యా, సో మేము స్నాక్స్ చేసి ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్ ఉంది. ఒక 2-3 రీల్స్ కూడా తీసినాము. చూడండి ఇదంతా అనమాట. సో మంచిగా అనిపిస్తుంది. చెప్పు ఏమన్నా నేను చూస్తలేను, నువ్వేమో మాట్లాడుతున్నావు అక్కడ వాళ్ళ లైట్. నేను చెప్పమని రాకే ఎప్పుడు. అవో ఇక్కడైతే గోవులు ఉన్నాయండి. నేను చాలా రోజుల తర్వాత అయితే గోవులను చూస్తున్నా. మీరు కూడా చూస్తా అంటే ఎప్పుడు చూపిస్తా. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మాట్లాడమంటేనేమో గిట్లా నువ్వేం వీడియో ఆఫ్ చేసినా ఒక నిమిషం. హైదరాబాద్ సిటీలో ఎప్పుడైనా మీరు గోవులు చూస్తారు కొన్ని ప్లేసెస్ కొన్ని ప్లేసెస్ లో చూసారు, కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు డాన్స్ చేసేటప్పుడు నీ వాచ్ తాకింది తెలుసా నాకు. అవునా, సారీ. మళ్ళీ ఒకసారి చూసి తాకిస్తా. బావా నా ఛానల్ ఎప్పుడు ఏం మాట్లాడవు, ఏదైనా ఒకటి మాట్లాడొచ్చు కదా. నేను మాట్లాడితే నవ్వుతాను. మాకు కావాల్సింది కూడా నువ్వు నవ్వుపించడమే, మేము నవ్వడమే కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చెప్పు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను, మీ అబ్బాయిని ఇలాగైనా పెంచేది? చెప్పు ఏదో ఒకటి చెప్పు అంటానే నాకేం చెప్పడానికి రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కదా, నీకేమనిపిస్తుంది? నాకా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఆఫ్టర్ లాంగ్ టైం మేమిద్దరం కలిసి బయటికి వచ్చినాం. వితౌట్ వానికైతే తెలియదు మేము ఇక్కడికి వచ్చినట్టు. డుగ్గువాడు కూడా ఎంజాయ్ చేస్తుండు. వాళ్ళ అమ్మమ్మ ఇంటి నాన్నమ్మ ఇంటికి పోయి జాతరలు తిరుగుకుంటా వాడు కూడా ఎంజాయ్ చేస్తుండు. పెళ్ళి అయ్యి 2 years అవుతుంది. 2 years తర్వాత మేము బయటకు వచ్చి రావడం అంటే ఇదే ఫస్ట్ టైం. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2 years, సారీ 3 years అవుతుంది. 2 years, సారీ 3 years. 3 years కంప్లీట్ అయ్యి మొన్నే 4th పడ్డది. పెళ్ళి 2 years అవుతుందట. కానీ చాలా లాంగ్ టైమ్ లో మేమిద్దరం వచ్చినాం. ఈ 2025 ఫస్ట్ డే విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ ఆల్. ఇప్పుడు ఇక్కడ వ్యూ చూపించు వాళ్ళకి ఒకసారి. వ్యూ చూడండి. మా సడన్ గా భయపడ్డా. చూడండి ఇప్పుడు ఇక్కడ లైట్స్ ఆన్ అయినాయి. వ్యూస్ అయితే బాగుంటుంది. మేము ఇలాంటి టెంట్లోనే ఉంటున్నాము ప్రజెంట్. ఇప్పుడు లాస్ట్కి ఉంది అది, మేము అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చూపిస్తా. సో ఇప్పుడు బాగా అక్కడ ఉయ్యాలు ఊగుతాడు అనమాట. లెట్స్ సీ. దా ఐశ్వర్య ఎప్పుడైనా కూడా నన్ను కింద పడేద్దామని చూస్తుంది. ఇప్పుడు ఉయ్యాలు ఊపి కింద పడేద్దామని అనుకుంటుంది. చూద్దాం. ఇంత మంచిగా ఉయ్యాల కూర్చో ఆ వీడియో తీస్తున్నా నేను. ఇంత మంచిదండి ఫ్రెండ్స్. నేను మెల్ల ఉయ్యాల చూసిరా ఫ్రెండ్స్, ఇది ఉయ్యాలా. ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగా అట్లా కాదు, నేను ఊదను రా చేసిన ఎక్కనే ఎత్తలేదు కానీ ఉయ్యాలు ఊతానే ఏమో పోజులు కొడుతున్నాయి. ఇదైతే చిన్న ఉన్నది కాబట్టి ఇంట్లో కరెక్ట్ పడుతుందిలే. అయ్యో చెట్టు కొమ్మకైతే కట్టిరు, కింద పడితే మాత్రం నాకైతే తెలియదు. పోతున్నా ఐశ్వర్య ఏంటనంటే చాలా ధైర్యవంతురాలు తెలుసా. ధైర్యవంతురాలు అంటే స్ట్రాంగ్ అని కాదు, కండలు చూపి. సరిపోయిందా? నువ్వు జాలీగా నేనైతే పోతున్నా. పైన అయితే ఒక పాము ఉన్నది, అగో వస్తున్నది కిందికి. దించుతున్నా ఆల్రెడీ నేను, నువ్వు ఊగుతుంటే. చాలు దా, ఫుల్ ఉన్నాయి ఇంకా ఆడ. ఆడ చూసేటి ఫుల్ ఉన్నాయి. దా కమ్ చేతిలోన చెయ్యేసి చెప్పేయవా, చేతిలోన చెయ్యేసి చెప్పేయవా నన్ను ఎన్నడూ దా. సో గైస్ ఇప్పుడు నైట్ అయింది కదా, నైట్ అయింది కాబట్టి ఇట్లా లైట్స్. మేము ఎక్కడ స్టే చేస్తున్నాము
మా టెంట్ స్టే చూపిస్తాను రండి. కొంచెం చూసుకుంటున్నాడు కింద పడదు ఇక. మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్, మంచిగా ఉంది కదా. మీకు ఒకవేళ ఈ ప్లేస్ నచ్చితే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి, నేను ప్రాపర్ డీటెయిల్స్ ఇస్తాను ఈ ప్లేస్కి రావడానికి. ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నాను నేనే. బన్నీ తొండా ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. బావా నా ఇజ్జత్ తీయడానికే ఉండదు. చలో నాడు. ఈ పిల్ల తొండకు బల్లికి భయపడుతుంది. ఈమె యాక్చువల్లీ ఏంటంటే ఓ పిల్లకు తల్లి ఈమె. రండి రండి. చూడండి ఇంకా మీరు ఎంత స్పీడ్ చేస్తే అంత స్పీడ్గా మనం ఉండే ప్లేస్ చూపిస్తారండి. కానీ నైట్ అక్కడ నిద్ర పడతలేదు తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను టెంట్ స్టే చేస్తున్నా. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే మాకు ఆ టెంట్ ఎక్కడ ఉన్నది కూడా తెలియదు, కానీ ఉరుకుతుంది. చూద్దాం కరెక్ట్ కనిపెడుతుందా లేదా. యా దిస్ ఈస్ మేము దీంట్లో ఉండబోతున్నా, బచ్చబోతున్నా. చూస్తారా రండి, ఉరుకుదాం. బాగా చూపిస్తాడు. నో 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 ఎవరైతే చూడండి ఎట్లుంటుందో ఇక్కడ. గైస్ ఓపెన్ చేసిండు, సో ఇది లోపల అన్నమాట. లోపల 2-3 పిల్లోస్ ఉన్నాయి. 2 పెద్దలు పెట్టాడు. కంప్లీట్గా అయితే పడుకోవచ్చు. ఫ్యాన్ అయితే లేదు గైస్. సో ఇట్లా అనమాట ఇక్కడ అందరూ ఇవన్నీ అదే. అండ్ ఇంకా చూపించాలనుకుంటే అక్కడైతే గేమ్స్ ఆడే వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంత చూస్తే క్లారిటీ ఉంటుంది. సో ఇదంతా మన ఇష్టం ఉన్న దగ్గర కూర్చోవచ్చు. ఇక్కడ పాటరీ చేసిన ఇంతకుముందు. సో ఇదండి, బాగుందని అనుకుంటున్నా. వీఆర్ ఎంజాయింగ్ దిస్, వీఆర్ చిల్లింగ్ అవుట్. యా గాయస్, షెట్ దగ్గరికి గేమ్స్ ఆడదామని రమ్మని చెప్పారు కాల్ చేసి. సో మేము వచ్చినాము. సో ఏమేమి గేమ్స్ చూద్దాం. अरे वो टोस्ट तक नहीं जा रहा हाथ भैया, टोस्ट तक हाथ नहीं जा रहा. हेड, शोल्डर, नीज, फुट, ये वाला देखो. हाँ ले लेना. In, out, in, out, in, out, out. సో అట్లా గేమ్స్ ఆడుకుంటూ కాసేపు అయితే చిల్ అయినాం అనమాట. గైజ్ ఇప్పుడే గేమ్స్ అయితే అయిపోయినాయి. సో మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఇక్కడ లైటింగ్ ఇట్లుంది. సో కొంచెం ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టుకుందామని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. చాలా కవర్ చేసాం మేము ఏమేమి ఎంజాయ్ చేస్తున్నాము ఏంటిదో. సో యా కీప్ వాచింగ్. రేపు పొద్దున్నే లేచిన తర్వాత మంచిగా సన్ రైజెస్ వచ్చినప్పుడు ఫొటోస్ దిగాలి, అది చేయాలి ఇది చేయాలి అనుకుంటున్నాం. తొందర లేస్తా అయితే ఏమైనా, తొందర లేకపోతే ఏమంటావు సార్? లేస్తారా? ఆ మాట నేను నిన్ను అడగాలను, నన్ను అడగడం అది కూడా నిజమే. మళ్ళీ అప్లై చేస్తా అంటుంది. ఐస్ ఫైర్ క్యాంప్ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపించాను కదా.
సో ఇక్కడ వచ్చి కూర్చున్నాము. బాబాకి కూలింగ్ తాగాలని ఉందట ఇంత చలికి, అదేం టేస్ట్. సో అందుకని ఇక్కడికి వచ్చినాం. ఇది మంచిగా ఫొటోస్ దిగి మొత్తం ఈ ప్లేస్ మొత్తం కవర్ చేసి మీకు మంచిగా చూపించడానికి మొత్తం కవర్ చేసి ఫినిషింగ్ ఇచ్చుకొని రేపు 10 AM మనకి చెక్అవుట్ అనమాట ఇక్కడ నుంచి. సో స్టార్ట్ అవుతాం. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ January 2nd, 2025. సో నెక్స్ట్ డే అనమాట ఇది. మేమైతే దీంట్లోనే స్టే చేసాము. రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ మాకైతే. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్ ఉంది. నాట్ ఓన్లీ ఫర్ కపుల్స్, ఇక్కడ ఫ్యామిలీస్ రావచ్చు, కిడ్స్. ఇక్కడ కిడ్స్ని చూస్తే మేమైతే డుగ్గుని చాలా మిస్ అయినాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా డుగ్గుతో ప్లాన్ చేస్తాము. అండ్ పక్కనే ఉయ్యాల కూడా ఉంది, ఉయ్యాలలో ఊగుతారండి. చలువ చెలిమి చూపులే కలువ కనులు దోచలే ప్రేమ పూల జల్లులే కురిసి మనసు తడిసెలే మెరిసే రంగుల విల్లులే. మేము విజిట్ చేసిన ప్లేస్లో నాకు సెకండ్ ఫేవరెట్ ప్లేస్ అంటే ఇదే. ఇక్కడ పిక్స్ కూడా చాలా బ్యూటిఫుల్ వస్తున్నాయి. నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. నేను చెరిపోయే నా ప్రాణం కొరెనేమో నిన్నే ఈ హృదయం నా ముందు. ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్ టు మీ. సో గైస్, నేను ఇక్కడ పాటరీ అయితే జరిగింది కదా, సో ఇవి డ్రై అయిపోయినాయి అనమాట. సో మేము తీసుకెళ్తున్నాము, మమ్మల్ని తీసుకెళ్ళమన్నారు. చూడండి ఎంత బాగుందో. ఇది నేను చేసిన యాక్చువల్లీ. సో ఇది నేను చేయలేదు, ఎవరో చేసిన తీసుకోపోవచ్చు అని అన్నారు. సో అందుకే తీసుకోపోతున్నా. సో ఇది క్యాప్ సెట్ చేసిన కుండకి. బాగుందా ఫ్రెండ్స్? సో గైస్, మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసింది అనమాట. సో ఫైనల్గా మా ఎక్స్పీరియన్స్ అయితే నేనే ఎప్పుడు చెప్తా కదా. సో ఇప్పుడు నీకు నిన్నటి నుంచి వాటి దాకా ఈ ప్లేస్ ఎట్లా అనిపించింది, నీకు ఏమి అనిపించిందో కొంచెం షేర్ చేయి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. కపుల్స్ కానీ, తర్వాత ఫ్యామిలీ కానీ, చిన్నపిల్లలకైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా మైండ్ రిలాక్స్ కావాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. మీరు కూడా వీడియోస్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉన్నది. నేను అనుకున్న దానికంటే ఐశ్వర్య చాలా ఎంజాయ్ చేసింది. ఐశ్వర్య ఎంజాయ్ చేసిందని అంటే తప్పకుండా అందరు ఎంజాయ్ చేశారని నాకు ఒక చిన్న హోప్. సో గైస్, నేనైతే మీరు ఈ వీడియో చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఎప్పుడు మాట్లాడాను, మా ఆయన కూడా కొంచెం ఈ వీడియోలో మాట్లాడిండు, చాలా జోక్స్ అయితే వేసిండు. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఐషు గ్రేస్ఫుల్ వ్లాగ్స్. బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. Bye.